క్షణాల్లో ఘటనంతా జరిగిపోయినటువంటి పరిస్థితి. డ్రైవర్ అలాగే సబ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా తప్పించుకున్నారు. కనీసం లోపల ఉన్నటువంటి వారిని అలర్ట్ కూడా చేయకుండా వారిద్దరు కూడా కిందకి దిగిపోయారు. వారికి మంటలు నారిపే ప్రయత్నం చేశారు. వాళ్ళకి అసలు ప్రమాద తీవ్రత పూర్తిగా తెలియక మంటలు నారిపే ప్రయత్నం చేశారు. కానీ ఈలోపు మిగతా వారిని నిద్ర లేపి ఉండుంటే కనుక ప్రాణ నష్టం ఈ స్థాయిలో ఉండేది కాదు. అలాగే డ్రైవర్ బస్సు డోర్ కూడా ఓపెన్ చేయలేదని తెలుస్తోంది. దీంతో కూడా ప్రమాద తీవ్రత పెరిగినట్టుగా మృతుల సంఖ్య పెరిగినట్టుగా తెలుస్తోంది. గాఢ నిద్రలో ఉండడం కూడా మరొక కారణంగా తెలుస్తోంది. నిద్రపోయి ఉండడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు లెగిసి ఆ షాక్ నుంచి బయటకు వచ్చే లోపే పూర్తిగా పొగలు గమ్మినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి. ఈ లోపే మంటలు వ్యాపించి చనిపోయినటువంటి పరిస్థితి. దీనికి తోడు ఏసీ బస్ ఎన్క్లోజ్లో పూర్తిగా క్లోజ్ ఉంటుంది. అలాగే కర్టెన్లు ఉంటాయి. అలాగే వీరు కప్పుకున్నటువంటి బ్లాంకెట్స్ ఉంటాయి. వీటన్నిటికీ నిప్పంటుకోవడంతో వాళ్ళు కూడా బయటకు కదలేనటువంటి పరిస్థితి. అప్పర్ బెర్త్లో ఉన్న వాళ్ళకి ప్రమాద తీవ్రత ఎక్కువగా జరిగింది. కింద ఉన్న వాళ్ళు వెనక పక్కన ఉన్న వాళ్ళు కొంచెం త్వరగా తప్పించుకోగలిగారు. కానీ అప్పర్ బెర్త్లో ఉండే వాళ్ళు కిందకి దిగడానికి వీలుగా ఉండదు. అలాగే వారంతా కూడా పక్కన దూకడానికి కూడా వాళ్ళకి వీలుగా ఉండదు. చాలా ఇరుకుగా ఉంటుంది పైన బెర్త్లో ఉండేటటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రమాద తీవ్రతకు గల కారణాలను మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారో కూడా చూస్తూ ఉన్నాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రస్తుతం స్పాట్లో లైవ్లో అందుబాటులో ఉన్నారు. కర్నూలు స్పాట్ నుంచి గ్రౌండ్ జీరో నుంచి మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఇప్పుడు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళు ఏ స్థాయిలో గాయపడ్డారు, గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏమన్నా మాట్లాడితే ఏం చెప్తూ ఉన్నారు? మృతులకు సంబంధించి పూర్తిగా దహనం అయిపోయినటువంటి పరిస్థితి ఏంటి? వాళ్ళ ఆనవాళ్ళు ఏ విధంగా గుర్తుపడుతూ ఉన్నారు? అంటే ప్యాసింజర్ లిస్ట్ ఉంటుంది, ఆ లిస్టు ప్రకారం ఏమన్నా వారి వివరాలు బయటకు వస్తున్నాయా? బస్సు దగ్ధం ప్రమాదంలో మృతి చెందిన 19 మందికి పోస్ట్ మార్టం ఇక్కడే జరుపుతున్నారు. ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఇక్కడికే వచ్చింది. కొద్దిసేపు క్రితమే ఏపీ హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా ఇక్కడికి వచ్చారు. పోస్ట్ మార్టంను కూడా పరిశీలిస్తున్నారు. అయితే మృతదేహాలన్నీ కూడా పూర్తిగా మాంసం ముద్దల్లా తయారయ్యాయి. ఏ ఒక్కరిని కూడా గుర్తించలేని పరిస్థితి. మొత్తం 19 మంది బస్సులోనే సజీవ దహనమయ్యారు. బస్సు ఢీకొన్న బైక్ వ్యక్తి కూడా అక్కడికక్కడే చనిపోయారు. అంటే మృతుల సంఖ్య 20కి చేరింది. ప్రస్తుతం 19 మంది మృతదేహాలకు పోస్ట్ మార్టం కొనసాగుతుంది. మృతదేహాలను గుర్తించడానికి ఏపీఎఫ్ఎస్ఎల్ టీం కూడా ఇక్కడికి చేరింది. డిఎన్ఏ పరీక్ష ఇక్కడికిక్కడే చేస్తారు. వారి గుర్తింపు ఆధారంగా మృతదేహాలను అప్పగించే అవకాశం ఉంది. ప్రమాదానికి సంబంధించి మంత్రి హోంమంత్రి అనిత, డీజీపీ వివరాలను తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రమాదం ఏ విధంగా జరిగింది, దాని తీవ్రత ఏంటి, ఎలా జరిగింది అనే వివరాలను కూడా హోంమంత్రికి, డీజీపీకి వివరించారు. మనం చూస్తే ఈ బస్సు అసలు ఏమాత్రం ఆనవాళ్ళు లేనంతగా ఇది బస్సేనా అన్నట్టుగా ప్రమాదం జరిగింది. ఇందులో ప్రధానంగా డ్రైవర్ నిర్లక్ష్యం 100కి 100% ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బెంగళూరు వైపే బైక్ కూడా వెళ్తుంది, అలాగే బస్సు కూడా బెంగళూరు వైపే వెళ్తుంది. వెనక నుంచి డ్రైవర్ వేగంగా బైక్ని ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగి అక్కడికక్కడే బైక్ పై వెళ్తున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బైక్ మాత్రం బస్ కింద ఇరుక్కుపోయింది ముందు భాగంలో. అదే ఆ స్పాట్ నుంచి 300 మీటర్ల పొడవున ఈ బస్సు ఈడ్చుకుంటూనే వచ్చింది. అప్పటికి కూడా బస్సు డ్రైవర్ బస్సు ఆపి ఉంటే ఇంత ఘోర ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఫైర్ యాక్సిడెంట్ అయ్యేది కాదు. అయితే ఈ బస్సు డ్రైవర్ బస్సును ఆపకపోవడంతో 300 మీటర్లు బైక్ను ఈడ్చుకొచ్చిన బస్సు చివరికి బైక్ పెట్రోల్ ట్యాంకు క్యాప్ ఊడిపోయింది. ఆ తర్వాత స్పార్క్ వచ్చింది. స్పార్క్ రావడంతోనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్పుడు డ్రైవరు తేరుకొని తన ప్రాణాలు రక్షించుకునేందుకే ప్రాధాన్యత ఇచ్చి తన ప్రాణాలు కాపాడుకునేందుకే ఆయన బస్సు దిగి కిందికి వెళ్ళిపోయాడు. అప్పటికైనా కనీసం డోర్లు ఓపెన్ చేసి, అంటే డోర్లు లాక్ చేసి ఉంటే అది డ్రైవర్ చేతిలో ఉంటుంది. అప్పటికైనా డోర్లు ఓపెన్ చేసి ఉంటే ప్రయాణికులందరూ త్వరగా బయటకు వచ్చే అవకాశం ఉండేది. డ్రైవర్ అలా కాకుండా కిందికి దిగి వెళ్ళిపోయాడు. స్పేర్ డ్రైవర్ కిందికి వెళ్ళిపోయాడు. అయితే హోంమంత్రి మీడియాతో మాట్లాడేందుకు వచ్చారు. హోంమంత్రితో హోంమంత్రి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.
మాట్లాడే ప్రయత్నం ప్లీజ్ సార్. సో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు లేచే సమయానికే చాలా వేగంగా మంటలు బస్సులో వ్యాపించాయి. అప్పటికి దాదాపు ఒక 20 మంది వరకు బస్సులోంచి దిగి ప్రాణాలు దక్కిస్తున్నారు. అయితే మిగిలిన వారు బస్సులోంచి బయటికి రాలేని పరిస్థితుల్లో బస్సులోనే సజీవ దహనమయ్యారు. అందులో ఒక కుటుంబం భార్య భర్త 2 పిల్లలు వాళ్ళు కూడా ఉన్నారు. వారు కూడా ప్రాణాలు కోల్పోయారు. మనం చూడొచ్చు హోంమంత్రి అనిత సంఘటన స్థలాన్ని పరిశీలించి వెళ్ళిపోతున్నారు. అధికారుల నుంచి అన్ని వివరాలు తెలుసుకున్నారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యాన్ని మరొకసారి కూడా మనం పరిశీలించాల్సి ఉంది. డ్రైవర్ వెంటనే అంటే బస్సు ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే ప్రయాణికులను అలర్ట్ చేసి ఉంటే కనీసం కొంతమంది అయినా ప్రాణాలతో బయటపడేవారు. డోర్లు ఓపెన్ చేసి ఉంటే కూడా త్వరగా ఉన్న వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు. అయితే అద్దాలు పగలగొట్టుకొని బయటకు వచ్చేటప్పటికి చాలా టైం తీసుకుంది. అందులో కొంతమంది మాత్రమే బయటపడగలిగారు. మిగతా వాళ్ళు బయటికి రాలేక లోపలే సజీవమయ్యారు. మొత్తం ఎపిసోడ్ కి డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. చక్రి రైట్. చంద్రశేఖర్, అంటే బైక్కి సంబంధించి మనం చూసినట్లయితే బైక్ని గుద్దిన తర్వాత అంటే ఇప్పుడు ఏ స్పీడ్లో ఉంటే ఇప్పుడు 300 మీటర్స్ తీసుకుని లాక్కుంటూ వెళ్ళినట్టుగా తెలుసు. అంటే ఉద్దేశపూర్వకంగా తీసుకెళ్ళాడా? సాధారణంగా వోల్వో బస్సులు బ్రేక్ వేసిన వెంటనే కాకపోయినా లారీలు కంపేర్ చేసుకుంటే కొంచెం త్వరగానే ఆగుతాయి. కానీ 300 మీటర్లు తీసుకెళ్ళాలంటే ఉద్దేశపూర్వకంగానే బైక్ను గుద్ది కూడా ముందుకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది చంద్రశేఖర్. డ్రైవర్ నిర్లక్ష్యము, ఆ తర్వాత తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం తప్పితే ప్రయాణికులు ఏమైపోతారు, వాళ్ళని ఏం చేయాలనే దానికి సంబంధించి కూడా వాళ్ళు ఒక అంచనాకు వచ్చినట్టుగా కనపడడం లేదు. పూర్తి నిర్లక్ష్యం కనపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకటి. రెండోది, బస్సు ఫిట్నెస్ ఏంటి? ఇప్పుడు రవాణా మంత్రి కానీ మిగతా ఎవరితో మాట్లాడినా కూడా అన్ని నిబంధనలు ఫాలో అవుతోంది. బస్సు రిజిస్ట్రేషన్ ఒడిశాలో అయింది, వాళ్ళ పరిధిలోకి వస్తుంది. అలాగే బస్సు అన్ని నామ్స్ ఫాలో అవుతుందని చెప్తూ ఉన్నారు. ఏంటి అంటే ఏ ప్రాబ్లం లేకుండానే ఇంత భారీ దుర్ఘటన జరిగిపోయిందా కేవలం మానవ నిర్లక్ష్యం వల్ల? హ్యూమన్ ఎర్రరే, తప్పకుండా డ్రైవర్ నిర్లక్ష్యమే. డ్రైవర్ తో పాటు స్పేర్ డ్రైవర్ ని కూడా పోలీసులు విచారించే ప్రయత్నం చేస్తున్నారు. డ్రైవర్ అయితే పరారీలో ఉన్నారు. మేనేజ్మెంట్ డ్రైవర్ కోసం ఆరా తీసింది, డ్రైవర్ ని పిలిపిస్తున్నారు. అయితే స్పేర్ డ్రైవర్ ప్రస్తుతం పోలీసులు అదుపులోనే ఉన్నారు. అయితే ఇందులో ప్రధానంగా డ్రైవర్ చాలా వేగంగా రావడం, బైక్ ని ఢీకొన్న తర్వాత వెంటనే బ్రేక్ వేసే అవకాశం ఉంటుంది. అంటే ఆ బస్సులు సాధారణంగా చిన్న వాహనాలు అయితే బ్రేక్ వేస్తే వెంటనే పడే అవకాశం ఉండదు. ఈ బస్సు తప్పకుండా మహా అయితే 10 మీటర్లు ముందుకు వెళ్ళి తప్పకుండా బ్రేక్ పడుతుంది. 300 మీటర్లు ఇడ్చుకెళ్ళిందంటే ఖచ్చితంగా డ్రైవర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బైక్ ని ఢీకొన్న విషయం ఈ డ్రైవర్ తెలుసు. బైక్ పై వెళ్తున్న వ్యక్తి చనిపోయిన విషయము తెలుసు. ఎందుకంటే స్పాట్ లోనే చనిపోయారు. ఈ సంఘటన నుంచి తప్పించుకోవడానికి తనను ఇరుక్కోవాల్సి వస్తుందేమన్న ఉద్దేశంతో ఈ ప్రభావం నుంచి తప్పించుకోవడానికి బైక్ కింద పడినా కూడా దాన్ని ఈడ్చుకుంటూ ముందుకు వెళ్ళాడు. అంటే తప్పించుకొని వెళ్ళాలన్న ఉద్దేశంతో బైక్ కింద ఇరుక్కున్న విషయం తప్పకుండా డ్రైవర్ తెలుస్తుంది. ఎందుకంటే భారీ శబ్దంతో ఢీకొంటే ఆ తర్వాత ఈడ్చుకెళ్లే సమయంలో కూడా భారీగా శబ్దం వస్తుంది. అయినా సరే డ్రైవర్ ఆపలేదు. 300 మీటర్లు ఈడ్చుకుంటూ వెళ్ళాడు. ఆ తరువాత పెట్రోల్ ట్యాంక్ ఊడిపోయింది, ఓపెన్ అయింది. అంటే క్యాప్ ఓపెన్ అయింది. అప్పుడే పెట్రోల్ బయటకు వచ్చింది. పార్క్ వచ్చిన మరుక్షణం భారీ ఎత్తున మంటలు వచ్చాయి. ఒక్కసారిగా బస్సును మంటలు వ్యాపించాయి. అప్పుడు కానీ డ్రైవర్ బస్సు ఆపేందుకు ప్రయత్నం చేయలేదు. అప్పుడు కూడా డోర్ ఓపెన్ చేసి ప్రయాణికులను అలర్ట్ చేస్తుంటే దాదాపు అందరూ వచ్చే అవకాశం ఉండేది. డ్రైవర్ అట్లా చేయకుండా తనంతకు తాను ప్రాణాలు కాపాడుకునేందుకు కిందికి వెళ్ళాడు. కనీసం స్పేర్ డ్రైవర్ కూడా ఆ విషయం చెప్పిన పాప అనుకోలేదు. మంటలు వచ్చిన తర్వాత స్పేర్ డ్రైవర్ నిద్ర నుంచి మేల్కొని ఆయన తనంతకు తాను బయటికి వెళ్ళిపోయాడు. దీంతో ఇద్దరు కిందికి వెళ్లి బయట నుంచి అరుస్తున్నారు. అయితే లోపల ఫస్ట్ లైన్ లో ఉన్న వారు అశ్విని కుమార్ అనే వ్యక్తి వెంటనే చేరుకుని మంటల్ని చూసి బ్రేక్ ది గ్లాస్ అని అరిచినప్పటికీ ఇద్దరులో ఉన్న చాలా మంది మెలకు రాలేదు. కొంతమంది లేచిన వాళ్ళు మాత్రం అప్పటికప్పుడు అలర్ట్ అయ్యారు. అద్దాలు పగలగొట్టుకొని బయటకు వచ్చారు. అద్దాలు పగలగొట్టుకొని బయటకు రావడానికి చాలా టైం పట్టింది. అలా కాకుండా డ్రైవర్ అలర్ట్ చేసి ఎమర్జెన్సీ డోరు, అట్లాగే ఇతను ఉన్న డోరు, నెక్స్ట్ ప్రయాణికుల ఎంట్రన్స్ డోరు ఇవన్నీ తెరిచి ఉంటే మొత్తం ప్రయాణికులు క్షణాల్లో బయటకు వచ్చే అవకాశం ఉండేది.
అప్పటికే కొంతమంది అంటే దాదాపు 22 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా 19 మంది బస్సులోనే సజీవ దహనమయ్యారు. ఇక డ్రైవర్ అది బైక్ పై వెళ్తున్న వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఇది చక్రి అక్కడ ప్రమాదానికి సంబంధించిన విషయాలు. రైట్ ఒక ఐడియా అయితే వస్తుంది, ఒక క్లారిటీ అయితే వస్తుంది చంద్రశేఖర్. ఏం జరిగి ఉంటుంది, డ్రైవర్ ఏ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికుల ప్రాణాలతో ఏ విధంగా చెలగాటమాడతాయనేది ఒక క్లారిటీ అయితే కనపడుతోంది ఈ దుర్ఘటనతోటి. బస్సు డ్రైవర్ చాలా స్పీడ్గా వెళుతూ ఉన్నాడు, బైక్ లెఫ్ట్లో దాని దారిలో తన స్పీడ్లో తాను వెళుతూ ఉన్నాడు. వెనక నుంచి వేగంగా వచ్చినటువంటి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఆ బైకిస్ట్ని ఢీకొట్టింది. తప్పించుకునే ప్రయత్నం, అంటే ఢీకొట్టిన తర్వాత కూడా బస్సు డ్రైవర్ కనీసం ఒక బైక్ను ఢీకొట్టానన్న ఒక స్పృహ లేకుండా హిట్ అండ్ రన్ ఇక్కడ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ఆ బైక్ బస్సు కిందకి వెళ్ళిపోయింది. స్పార్క్స్ అంటే ఏదైతే రాపిడి ఉంటుందో రాపిడి వల్ల స్పార్క్స్ అగ్నికీలలు వ్యాపించాయి. బైక్ ట్యాంక్ ఓపెన్ అయ్యి, పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ అయ్యి ఆ అగ్నికీలలు బస్సుకు వ్యాపించాయి. రేర్ వ్యూ మిర్రర్లో చూసినటువంటి బస్సు అంటే మంటలు అంటుకున్నాయన్న విషయం తెలుసుకున్న డ్రైవర్ అప్పుడు బస్సు ఆపాడు. అప్పటికే మంటలు వ్యాపించాయి. అక్కడి నుంచి 300 మీటర్లు లాక్కెళ్ళిన తర్వాత బస్సు అక్కడ ఆపాడు. ఆపి ఆ మంటలు ఆర్పి ప్రయత్నం చేయడానికి కిందకి దిగాడు తప్పితే లోపల ఉన్నటువంటి ప్రయాణికులను బయటికి తీసుకురావాలన్న ఒక ప్రయత్నం చేయలేదు. మరో డ్రైవర్ కూడా ఇద్దరు కిందకి దిగి మంటలు ఆర్పి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. కానీ మంటలు ఆరే పరిస్థితి లేకపోవడంతో ఎవరి దారిని వాళ్ళు పారిపోయారు. కనీసం లోపల వాళ్ళని బయటికి తీసుకొచ్చి డోర్లు ఓపెన్ చేయాలన్న కనీస స్పృహ లేకుండా ఎవరి దారి వాళ్ళు చూసుకున్నట్టుగా తెలుస్తోంది. లోపల ఎవరైతే మేల్కొని ఉన్నారో ఈ ఘటనకి వారంతా ఉలికిపడి లెగవడం, మేల్కొని ఉన్నవాళ్ళు లెగిసి ఎవరికైతే అందుబాటులో అద్దాలు ఉన్నాయో వాళ్ళు పగలగొట్టుకుని బయటకు పడడం, అలాగే వెనకాల ఉన్న వాళ్ళు త్వరగా వెనక్కి రావడం అనేది, వెనకాల దూకడం అనేది జరిగింది. వాళ్ళ గాయాలతో 23 మంది బయటపడ్డారు. 23 మంది అంటే బస్సు డ్రైవరు, సబ్ డ్రైవరు, అలాగే మరొక 20 మంది మొత్తం బయటపడినటువంటి పరిస్థితి. గాయాలతో కొంతమంది బయటపడ్డారు. కానీ మిగతా వారు ఎవరైతే డీప్ స్లీప్లో ఉన్నారో ఒక్కసారిగా మంటలు వ్యాపించడం, పొగ వ్యాపించడంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఏం జరుగుతుందో తెలియలేదు వాళ్ళకి, బయటకు వెళ్ళే దారి కూడా లేదు. ప్రధానంగా అప్పర్ బెర్త్లో ఉన్న వాళ్ళు, డ్రైవర్ వెనక సీట్లో ఉన్నటువంటి వాళ్ళకి బయటకు వచ్చే దారి లేదు. డోర్లు క్లోజ్ అయిపోయి ఉన్నాయి, అద్దాలు ఎక్కడ ఉన్నాయో కనబడినటువంటి పరిస్థితి. ఒక అయోమయం, ఉక్కిరిబిక్కిరి అయ్యేటటువంటి ఒక నరకయాతంలో వారంతా అగ్నికి ఆహుతయ్యారు. ఒక దారుణమైనటువంటి దుర్ఘటన, మానవ తప్పిదం, నిర్లక్ష్యం వల్ల ఇంతమంది ప్రాణాలు పోయాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం బస్ ఫిట్నెస్కి సంబంధించినట్టు చూసినట్లయితే వీటిలో అంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది ఎక్కడుంది, అసలు ఉందా లేదా? ఒకసారి ఫైర్ అయితే వాటర్ బబుల్తో మంటలు నార్పాలనే ప్రయత్నం ఎందుకు చేశాడు డ్రైవర్? ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఒకటి ఉంటుంది, ప్రతి బస్సులో ఖచ్చితంగా ఉండాలి. దానికి సంబంధించి అక్కడ ఏర్పాట్లు ఉన్నాయా లేవా? బస్ ఫిట్నెస్ ఏ విధంగా ఉంది? తెలంగాణ రవాణా మినిస్టర్ మాట్లాడిన సందర్భంలో మనం చూసినట్లయితే పొన్నం ప్రభాకర్ బస్సు రాయగఢలో రిజిస్ట్రేషన్ అయి ఉంది, దాని ఫిట్నెస్ అండ్ మిగతా ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ రాయగఢ ఆర్టీఓ కిందకి వస్తాయి, కానీ మన కిందకి రావని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అంటే ఒక బస్సు ఒక దగ్గర రిజిస్ట్రేషన్ అయితే ఏ రాష్ట్రానికి మిగతా రాష్ట్రాలకు సంబంధం ఉండదా? బస్సు ఫిట్నెస్ చెక్ చేసి పంపించాల్సినటువంటి అవసరం ఉండదా? గతంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో ఇలాంటి ట్రావెల్స్ బస్సులు ఫిట్నెస్కి ఒక డ్రైవ్ నిర్వహించింది. ఫిట్నెస్ చెక్ చేసి వాటిని సీజ్ చేసే ప్రయత్నం కూడా చేసిన సందర్భంలో బస్సు ఓనర్స్ అసోసియేషన్ ఈ ప్రైవేట్ ట్రావెల్స్, సో కాల్డ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తామేదో ప్రజలకి ఒరగబెడుతున్నట్టు, ప్రయాణికులను సురక్షితంగా తీసుకెళ్తున్నట్టు ఆందోళనలు చేసి తమను హెరాస్ చేస్తున్నారని ఒక ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ ఆందోళన వాళ్ళ బస్ ఫిట్నెస్ మీద చూపెడితే కాస్త కూస్త ప్రయాణికులు బయటపడే పరిస్థితి. డ్రైవర్లకు కాస్త అవగాహన కల్పించి వాళ్ళు నిద్రమత్తులో జోగకుండా ఈ విధంగా ప్రయాణికులను బయటపడేసే ప్రయత్నం చేయకుండా డ్రైవర్లను ఒక అవగాహన కల్పించి పంపిస్తే వాళ్ళ ప్రాణాలను కాపాడే పరిస్థితి ఉంటుంది. ఈరోజు డ్రైవర్ కనుక కొంచెం అలర్ట్గా ఉండుంటే ఖచ్చితంగా చాలామంది ప్రాణాలు కాపాడగలిగేవాడు.